యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన పలికిన మరి 6వ మాటగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సమాప్తమైనది అని అంటున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ సమాప్తమైనదని ప్రభువారు చెప్తున్నారు. ఇక్కడ సమాప్తమైనదని ఎప్పుడు చెప్తామంటే, ఆ సమాప్తమైనదంటే ఒక పని మనము అప్పగింపబడినప్పుడు దాన్ని ముగించినప్పుడే ఆ పనిని సమాప్తమైనదని చెప్పగలం. అందుకే ఐ ఫినిష్ అని అంటున్నాడు, ఐ ఫినిష్డ్ అంటున్నాడు. ద వాయిస్ ఆఫ్ ది విక్టరీ అని మనం చెప్పవచ్చును. ఇది ఒక విజయకేకగా మనం చెప్పవచ్చును. ప్రభువారు ఒక విజయకేకగా చెప్తున్నాడు, తండ్రి నువ్వు అప్పగించిన పనిని నేను సమాప్తం చేశాను. నేను పశువుల పాకలో జన్మించాను, ప్రవచనానుసారంగా కన్యమరియకు జన్మించాను, నేను అద్భుతాలు చేశాను, ఆశ్చర్యాలు చేశాను, నీ రాజ్యాన్ని ప్రకటించాను, సాతాను యొక్క రాజ్యాన్ని కూలగొడుతున్నాను, దయ్యముల నుండి విడిపించాను, ఇవన్నీ చేశాను. అంత మాత్రమే కాకుండా మరణానికి బలముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను. ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలే, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను. కాబట్టి ఐ ఫినిష్డ్ అని చెప్తున్నాడు. కాబట్టి నేను సమాప్తమైనదని తండ్రికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతకుముందు గొర్రె మేకల బలులు సమాప్తమైపోయినది. మనము గమనించినట్లే ఆ తెర చినిగిపోయినట్లు మనం చూస్తున్నాము. దేవాలయం యొక్క తెర చినిగిపోయినట్లు మనం చూస్తున్నాము. అక్కడ ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తన హృదయంలో పాపం ఉంటే అక్కడ చనిపోయారు. కాబట్టి అవన్నీ కూడా ఆ గొర్రె మేకల బలులు, ఆచారాలు, ధర్మశాస్త్రం యొక్క వీధులు, ఆ యొక్క అన్నీ కూడా సమాప్తమైపోయినాయి. మరణము యొక్క భయము సమాప్తమైపోయినది. ప్రతి మానవునికి నిత్య జీవము, నిత్యానందము అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ బలియాగము ద్వారా, ఆ శిలువ మరణం ద్వారా, ఆ శిలువలో తను చేసిన త్యాగం ద్వారా అక్కడ సమాప్తమైనదని మనము చెప్తున్నట్లు మనము గమనిస్తున్నాము. కాబట్టి మనము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని 100కు 100 పాళ్ళు తను కంప్లీట్ చేసి ఆ పరమ తండ్రికి విజయంతో కూడిన వివరణే ఈ సమాప్తమైనదని కేకగా మనము గమనిస్తున్నాము. కాబట్టి మరి తండ్రి అయిన దేవుని విశ్వమానవ విమోచన ప్రణాళిక సమాప్తమైనదని ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేసిండు కాబట్టి అపవాది మీద ఆ యొక్క విజయం పొంది తండ్రి ఇది సమాప్తమైనదని చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. మన జీవితంలో మరి మనము కూడా ప్రభు యొక్క పనిని సమాప్తం చేయవలసి ఉన్నది. అపోస్తులైన పౌలు అంటాడు, మరి ఏ విధంగా మనము గమనించినట్లయితే నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును కడముట్టించాను అంటున్నాడు. పౌలు తను సమాప్తం చేయవలసింది అంటే తన పరిచర్య ధర్మము జరిగించవలసి ఉన్నది. ప్రభు సమాప్తమైన సిలువలో పలికాడు. పౌలు తన పరిచర్య ద్వారా అనేకమైన సంఘములను స్థాపించి నా పరిచర్యను నేను సమాప్తం చేశాను, నా పరుగు తుద ముట్టించానని చెప్పాడు. ఈరోజు ఆయన బిడ్డలమైన, ఆయన సంఘస్థులమైన, ఆయన సేవకులమైన మన మీద కూడా ప్రభు పరిచర్య యొక్క భారం ఉన్నది. అది లోకం అంతటికి మనము ప్రకటించవలసి ఉన్నది. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పాడు. ఈ మానవాళ్ళంతటికీ మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసి ఉన్నది. మన జీవితాలలో కూడా మనము కూడా దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను, దేవుడిచ్చే రక్షణను ఈ మానవాళికి అందరికీ పంచి మనము కూడా దేవుడు మనకిచ్చిన పరుగు పందాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క భారాన్ని మనము సమాప్తం చేయవలసిన వారమైంటున్నాము. అందుకే యేసు ప్రభువారు సమాప్తమైనదని ఒక విజయకేక వేసినట్లు మనం చూస్తున్నాము. ఇది తండ్రితో చెప్తున్నాడు, తండ్రి ఐ ఫినిష్డ్ మై వర్క్ అని అంటున్నాడు. నువ్వేం చెప్పావు అది నేను చేశాను తండ్రి, ప్రతిది నేను చేశాను. నేను పశువుల పాకలో జన్మించడము, అద్భుతాలు చేయడము, ఆశ్చర్యాలు చేయడము, అపవాదిని ఓడించడము, దయ్యపు శక్తులను కూడా పారదోలడము, ఈ శిలువ పైన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మానవాళికి విమోచన, రక్షణ ఇచ్చినట్లు అక్కడ అందుకే ఇవన్నీ నెరవేర్చిన కాబట్టి సమాప్తమైనది తండ్రి అని చెప్తున్నాడు. మరి మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుడిచ్చిన పరిచర్య భారాన్ని మనము ఒక సంఘాలుగా, ఒక సేవకులుగా, ఒక క్రైస్తవులుగా మనము కూడా పౌలు వలె, క్రీస్తు వలె మనము కూడా సమాప్తం చేయవలసిన వరమైంటున్నాము. కాబట్టి మరి దేవుడు మనకిచ్చిన పనిని కూడా మనం తుదముట్టించాలి. మనం కూడా సమాప్తమైనదని మన జీవితంలో కూడా మన పరుగును ముట్టించవలసిన భారమైంటున్నాము. అలాంటి కృప దేవుడు ఈ యొక్క 6వ మాట ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.